మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే రమగారు. నమస్తే జీ. రమగారు, సెల్ ఫోన్ ఎన్ని కష్టాలను తెచ్చిపెడుతుందంటే ఎంత ఉపయోగకరంగా ఉందో అన్ని కష్టాలు, అన్ని ఇబ్బందులు. పిల్లలున్న ప్రతి తల్లి తండ్రి చెప్పే ఫస్ట్ కంప్లైంట్, పిల్లలు ఫోనులు చూస్తున్నారు. ఇదే మెయిన్ కంప్లైంట్ ఏమో బహుశా కదండి. వయసుతో సంబంధం లేదండి, చిన్నపిల్లలు లేరు, పెద్ద ఏడాది లోపల పిల్లలు ఫోన్ ఇస్తే నోరు మూసుకుని ఫోన్ తీసుకోగానే బేరమని ఏడవటం చూస్తున్నాం. పెద్ద పెట్టి ఏడుస్తారు, ఫోన్ ఇవ్వగానే గుట్టుకొని ఎంగేస్తారు. అవునండి, అదే పరిస్థితి. సరే, ఎట్లాగో ఇంట్లో చూస్తున్నారు. ఆఖరికి వాష్రూమ్లో కూడా తీసుకెళ్ళిపోతున్నారండి, బాత్రూముల్లో. అవును కదా అమ్మగారు. ఫోన్లు, టీనేజ్ పిల్లలు ఏంటంటే హాల్లో కూర్చుని మెసేజ్లు పెడితే అమ్మాయి ఏమైనా అంటుంది, బాత్రూమ్ పేరుతోటి ట్యాప్ సౌండ్ వచ్చేస్తుంది, బాత్రూమ్కి వెళ్తున్నారో స్నానం చేస్తున్నారో అనుకుంటాము. వాళ్ళు కమ్మోడ్ల మీద కూర్చొని నొక్కుంటూ ఉంటారు. అవును, నాకు వాళ్ళు వస్తున్నాయి జయ. ఎట్లా రమ్మగారు? ఏం చేయాలి? బాత్రూమ్ వాడటం అనేది ఎందుకు అసలు? బాత్రూంలోకి ఫోన్ తీసుకెళ్ళటం అనేది గురించి మాట్లాడుకుందాం. బాత్రూమ్ ఎందుకు జనరల్గా దేనికి వాడతాం? టాయిలెట్కి, స్నానానికి కదా. స్నానం శ్రద్ధగా చేయాలి. చూస్తూ స్నానం చేయలేరు కదా, అసలు నీళ్లు పడతాయి కదా, అది అక్కడ పెట్టి ఇక్కడ స్నానం చేయాలి. ఇక రెండో పని టాయిలెట్. ఇది వరకు ఏముండేవి, ఇండియన్ టాయిలెట్స్ ఉండేవి, గొంతు కూర్చునేవాళ్ళు. అవును. అప్పుడు చేతులు ఎంగేజ్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు మన కమ్మోడ్లో సింహాసనాల్లాగా హాయిగా దాని మీద కూర్చొని ల్యాప్టాప్లు పెట్టుకుని పని చేసుకుంటున్న జనాలు కూడా ఉన్నారట. వాళ్ళ దుంపలదేగా విచిత్రంగా, చండాలంగా. ఆ బాత్రూంలో పెట్టిన వస్తువు ఇంట్లో అన్ని చోట్ల పెట్టుకోకూడదు. బాత్రూమ్స్లో జర్మ్స్ ఉంటాయి, ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. అవును కదా. దాన్ని మనం ఒంటి మురికిని వదిలించుకునే ప్లేసు. అక్కడ మనం మంచాల మీద పెట్టుకునేది, ప్రతి చోటకి తీసుకెళ్లే వస్తువుని అక్కడికి తీసుకెళ్ళి అక్కడి నుంచి జర్మ్స్ని ప్రపంచమంతా క్యారీ చేస్తాం కదా మనం. మరి ఇప్పుడు ఆ ఫోన్ కానీ ఆ ల్యాప్టాప్ కానీ మనతో పాటు తిప్పుకుంటూ ఉంటాం కదా. అవి మన ఒళ్ళో ఉంటాయి, మన మంచాల మీద ఉంటాయి, మన డైనింగ్ టేబుల్ మీద ఉంటాయి, అవును, మన పక్కల మీద ఉంటాయి. అవును. ఎందుకు ఆ పని? పైగా టాయిలెట్కి వెళ్ళటం అనేది సీరియస్లీ కాన్సన్ట్రేటెడ్గా చేయాలి జయ. స్నానం ఎట్లా కాన్సన్ట్రేటెడ్గా శ్రద్ధగా చేయవలసిందో 1 2 2 కూడా కాన్సన్ట్రేటెడ్గా. ఇది యూరిన్ పాస్ చేయడం అంటే నిలబడి పోసుకుంటారు మగపిల్లలు. ఆడపిల్లలు ఏదో చేస్తారనుకో. ప్రధానమైంది స్టూల్స్ పాస్ చేయటము, మోషన్ పాస్ చేయటము శ్రద్ధతో చేయవలసిన క్రియ. జనరల్గా మనం ఇప్పుడు చూడు, నేను నీతో మాట్లాడుతున్నా, నువ్వు ఇంకోటి ఆలోచిస్తూ ఇలా అంటుంటావు, బుర్రలోకి వెళ్ళదు. వినాలి అనుకుంటేనే కదా జయ బుర్రలోకి వెళ్తుంది కదా. అవునా? అప్పుడే కదా ప్రశ్న వేయగలుగుతాను, అప్పుడే నీ బుర్రలోకి అది వెళ్తుంది. అంటే ఇప్పుడు బ్రెయిన్ పని చేయాలి కదా. అంటే కమాండ్ తీసుకోవాలి. వినాలి అంటే శ్రద్ధగా వింటావు అంతే. నువ్వు వినదలుచుకోలేదు, నువ్వు నాకేసే చూస్తున్నావు, నా తల్లో నుంచి నీ చూపులు దూసుకుపోతుంటాయి, ఏటో ఎక్కడికో వెళ్తూ ఉంటాయి. నువ్వు ఇది వినవు, ఇంకోటి ఏదో ఆలోచిస్తావు. ఏం చేస్తున్నావు, అదేం చేస్తున్నావు, ఇదేం చేస్తున్నావు, వాళ్ళకి ఏం చెప్పాలి, వీళ్ళకేం చెప్పాలి, ఫోన్ చేస్తే ఏం సమాధానం చెప్పాలి, ఆ గోల్లో ఉంటావు. బ్రెయిన్ ఎప్పుడు కూడా కమాండ్ తీసుకోవడానికి రెడీగా ఉంటుంది, కమాండ్ ఇవ్వడానికి. మనం దానికి రూల్స్ పాస్ చేయండి, బ్రెయినే మిగిలిన బాడీ పార్ట్స్కి కమాండ్స్ ఇస్తుంది. విను అంటేనే చెవులు శ్రద్ధగా వింటాయి, బ్రెయిన్ చెప్పాలి. చూడు అని బ్రెయిన్ చెప్తేనే ఫోకస్ ఒట్టి కంటితో రాదు కదా, బ్రెయిన్ తోటి వస్తుంది. అంతేగా. ఈ స్టూల్స్ పాస్ చేయటము అవన్నీ కూడా అది కమాండ్ చేయాలి. కండరాల్ని బ్రెయిన్ కమాండ్ చేస్తేనే కండరం పనిచేస్తుంది. ఇంతసేపు 20 నిమిషాలు, పావు గంట సేపు అలా కమ్మోడి మీద కూర్చుని ఉంటే జబ్బులు వస్తాయమ్మా. 5 నిమిషాలు 3 నిమిషాలు అయిపోవాలి స్టూల్స్ పాస్ చేయటం. ఈ ఫోన్ పెట్టి కూర్చుని నీకు దాని మీద దృష్టి ఉండదు, నీ కళ్ళు నీ బ్రెయిన్ దీని మీద పనిచేస్తుంటుంది. అసలు దాని మీదకి పనిచేయదు. నువ్వు ఎందుకు పోయావు లోపలికి? నిజంగా ఆలోచించండి, ఎంత అవసరమో జయ. ఎంత ప్రాక్టికల్ గా చెప్తున్నారు నిజం, ఎంత అవసరం తెలుసా. ఒంట్లో నుంచి టాక్సిన్స్, ఇంప్యూరిటీస్, శరీరం తోసేసినటువంటి విసర్జకాలు వాటంతటా అవి బయటికి వెళ్ళిపోవాలి. సీరియస్గా దాని మీద పని చేయాలమ్మా, లేకపోతే జబ్బు చేస్తుంది. ఇంటెస్టైన్స్కి మంచిది కాదు. ఆ బాడీ టాక్సిన్స్ ఒంట్లో ఉండిపోతాయి, అనారోగ్యాలు వస్తాయి, కాన్స్టిపేషన్ వస్తుంది. చాలాసేపు కమ్మోడి మీద కూర్చుని ట్రై చేస్తే యానల్ ఫిషర్స్ లాంటివి వస్తాయి సమస్యలు. అవును, కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. ఇప్పుడు అబ్బాయి మేము అవన్నీ ఏం చేయమండి, కమ్మోడి మీద క్లోజ్ చేసి పైన కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం, ఫోన్ చేస్తాం. అప్పుడు కూడా నువ్వు బాత్రూంలో నుంచి ఇన్ని కుప్పలు తెప్పలుగా బ్యాక్టీరియాని తెచ్చుకుంటావుగా బయటికి. మరి
చెత్త అలవాట్లు కదా మా పిల్లలకి ఉంటాయి జయ. కాకపోతే ఇక మెసేజ్లు కాదు, చాలా మంది సంగీతాలు వింటారు బాత్రూమ్ లో మా కూడా. ఇంట్లో కూడా ఉన్నారు రమ్మగారు, స్నానం చేసేటప్పుడు వింటున్నాం అంటారు. పాటలు వింటుంది. ఏమిటో ఆ కాసేపు పాటలు వినకపోతే ఏమైపోతుంది? ఏం కొంప మునిగిపోతుంది. పిల్లలు ఎంత బ్యాడ్ హ్యాబిట్స్, ఈ ఫోన్ల నిండా సబ్బు తుంపర్లు బడి, అవన్నీ అనవసరమైన వాటిని మనం బాత్రూంలో నుంచి ఇంట్లోపలికి మనతో పాటు క్యారీ చేస్తాం. బ్యాడ్ హ్యాబిట్స్ మానేయండి, మాన్పించండి. కాదండి, అన్నం తినేటప్పుడు ఆహారం తీసుకునేటప్పుడు ఎంత నియమంగా తినాలి అని చెప్తారో, లోపల వాష్రూమ్ యూజ్ చేసేటప్పుడు కూడా అలానే ఉండాలి. ఉండాలి. అంత సీరియస్ గానే చేసే, ఫోకస్డ్ గా స్టూల్స్ పాస్ చేయాలి జయ. ఎప్పుడు కూడా దాని మీద దృష్టి పెట్టకపోతే మీరు ఆలోచించండి ఎవరికి వాళ్ళు. ఇది నేను చెప్తే హాస్యాస్పదంగా ఉంది, సరిగ్గా ఆలోచించండి. చాలా సీరియస్ ఇష్యూ ఇది. మీకు కొత్త జబ్బులు వస్తాయి లేనిపోంది. పోనీ ఇప్పుడు నేను కాదు, నువ్వు ఒక డాక్టర్ని అడుగు. 100% అండి. ఈసారి ఇదే విషయం మీద అసలు ఈ టాపిక్ నేను మాట్లాడలేదు. డెఫినెట్ గా నేను ఒక డాక్టర్ గారితో మాట్లాడతాను. చిన్నప్పుడు మేము దొడ్లో పని చేసుకునేటప్పుడు ట్రాన్సిస్టర్లు వచ్చేవి జయ. అప్పుడు మనకి రేడియోలు కదా. మా ఇంట్లో పెద్ద రేడియో ఉండేది, రేడియో బల్ల అని ఒక బల్ల ఉండి పెద్ద రేడియో ఉండేది. దానికి ఇంత ఏరియల్ కూడా ఒకటి ఉండేది, పెద్దది యాంటెన్నా లాంటిది. మధ్యాహ్నాలు న్యూస్లు గీసులు అవి ఇవి, తాతగారు పొద్దున 7 సంగీతం వినేవాళ్ళు, మేము పాటలు నేర్చుకోవడానికి అవన్నీ కూడా బల్ల చుట్టూతా చేరేవాళ్ళు. ఆ గదిలో హాల్లో చేరితే సౌండ్ పెద్దగా పెట్టి ఎవరి దాని వాళ్ళు అక్కడ హాల్లో కూర్చుని సావిట్లో కూర్చుని వినేవాళ్ళు. క్రమంగా ట్రాన్సిస్టర్లు వచ్చినాయి. తాతగారు వాకిట్లో కూర్చుని నిలయ విద్వాంసుల మధ్య జంత్రవాద్య కచేరీ అలాంటివి కూడా వినేవారు. పట్టమ్మాళ్ళు అంటే మా తాతగారికి చాలా ఇష్టం, ఆవిడ సంగీతం చాలా బాగా వినేవారు, కర్ణాటక సంగీతం. మరి ఆ ట్రాన్సిస్టర్ క్రమంగా ఏమైంది, మేము పిల్లలు సినిమా పాటలు వచ్చేవి, జనరంజని అవి వచ్చేవి, కలిసి పాడుదాం అలాంటి ప్రోగ్రాములు. తర్వాత ఇంకా వచ్చేవి బోళ్ళని రైతు ప్రోగ్రాములు, పాలు నీళ్లు చేలు ఏమిటో గుర్తు కూడా లేదు, కొన్ని చేను చెరక అలాంటివి వచ్చేవి. రేడియో చిన్నక్క అలా చాలా మంది మాట్లాడుతుండేవారు, మంచి మంచి నాటకాలు వచ్చేవి. ఈ ట్రాన్సిస్టర్ పట్టుకెళ్ళి దొడ్లో పెట్టుకునేవాళ్ళం, పెరట్లో. మాకు బాత్రూమ్కి ఇంత పెద్ద వెడల్పాటి గోడ, ఆ పెట్టగోడ మీద పెడితే బాత్రూమ్ స్నానాలు చేసేవాళ్ళు, బట్టలు ఉతుకునేవాళ్ళు సంగీతం వింటూ ఉండేవాళ్ళు. అదే సంగీతం ఇప్పుడు ఫోన్లోకి వచ్చింది. ఆ ఫోన్ పోయి బాత్రూంలో కూర్చుంటుంది. పాతకాలపు బాత్రూంలు ఓపెన్ బాత్రూంలు, ఇప్పుడు క్లోజ్డ్ బాత్రూమ్స్. వీటి నిండా బ్యాక్టీరియా ఉండే అవకాశమే. మన కర్మకి ఇంట్లోనే. పాతకాలం అంటే కనీసం బయట. అవును, ఇప్పుడు అవకాశం లేదు కదా. అందుకని బాత్రూంలోకి తీసుకెళ్ళడం మానేయండి. బాత్రూంలో కూర్చుని ఐప్యాడ్ తోటి కానీ ఫోన్తో కానీ మెసేజ్లు పెట్టే ప్రయత్నం చేయబోకండి. అవన్నీ కూడా మీకు కొత్త అనారోగ్యాలు తేవడానికి, మీరు ఎక్కడికి వెళ్ళినా బ్యాక్టీరియాని మోసుకొచ్చేందుకు సాధనాలుగానే యూజ్ అవుతాయి. మీరు దాచిపెట్టే రహస్యం ఏదైనా ఉందేమో కానీ దానివల్ల రహస్యం సంగతి పక్క పెడితే జబ్బులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఇటు మోషన్ పాస్ చేయాల్సిన టైంలో వేరే వ్యవహారాలు చేయబోకండి. బాత్రూంలోకి ఫోన్ పట్టుకెళ్ళద్దు, అంతే కదా రమ్మగారు. ఏ పని ఎక్కడ ఎప్పుడు ఎలా చేయాలో అలాగే చేయాలి, అంతకంటే వేరేది చేయకూడదు. ఈ అలవాటు ఉంటే మాన్పించండి. ఇండియన్ టాయిలెట్స్ని ఎంకరేజ్ చేయండి. దానివల్ల ఏంటంటే అసలు బాత్రూంలోకి పట్టుకెళ్లే ప్రోగ్రామే మానేస్తాం. అసలు అవకాశం కమ్మోడు ఉంటేనే ఈ గోల. ఇండియన్ టాయిలెట్ ఉంచుకోండి. చిన్నపిల్లల్ని కాస్త మీడియం సైజ్ పిల్లలందరినీ ఆ బాత్రూంలోకే పంపించండి. వాళ్ళకు కూడా హెల్త్కి మంచిది, ఆరోగ్యానికి మంచిది. మనం కూడా చాలా పెద్ద వయసు వచ్చేదాకా కమ్మోడు వాడకంటే, కమ్మోడులు ఎవరికి కావాలి చేయ, ఈ కింద కూర్చోలేని మొకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకి, మామూలు వాళ్ళకి ఎందుకు, ఇళ్ళల్లో అపార్ట్మెంట్లలో అసలు వెస్టర్న్ కమ్మోడ్స్ చేసి ఏవి ఇండియన్ టాయిలెట్స్ లేకుండా చేసేస్తారు. అసలు అలవాటు పడకుండా అయిపోతుంది. కొంతమంది పిల్లలకి అసలు ఇండియన్ టాయిలెట్ ఏదో పల్లెటూరు బయతుల్లాగా కనపడతారు. కానీ హెల్త్కి చాలా మానవ శరీర నిర్మాణానికి కావాల్సింది ఇదే టాయిలెట్, ఇండియన్ టాయిలెట్. వాళ్ళందరూ మన పద్ధతులు పాటిస్తుంటే మనం ఆ వెస్ట్రన్ టైప్ తెచ్చిపెట్టుకుని మన నెత్తి మీద అంటించేసుకున్నాం దాన్ని. దానివల్ల ఈ కొత్తగా ఈ ఫోన్లు మెసేజ్ల గోల వచ్చేసేసింది. ఈ పద్ధతులు మార్పించండి. ఇది చాదస్తం అనుకోవద్దమ్మా, చాదస్తం కాదు. మీ ఆరోగ్యానికి ఉపకరించే ఎన్నో విషయాల్లో ఇది కూడా ఒక విషయం. శ్రద్ధ వహించండి దీని మీద. డెఫినెట్గా అండి. అంతే. థ్యాంక్ యూ రమ్ గారు.